పక్కిళ్ళ కాడికి వస్తాడని ఊహ. నేను సినిమా చూసాను ఒకప్పుడు, అది ఏదో సినిమా పేరు కూడా మాకు తెలియదు కానీ, చనిపోయిన తర్వాత పగ తీర్చుకోవడానికి వచ్చి ఆ ఇంటిని కాపాడుకుంటూ వాళ్ళందరినీ పాడు చేసినట్లు చూపిస్తారు ఆ సినిమా. ఇది నిజమా? వస్తాడా? పగ తీర్చుకుంటాడా? ఒక మనిషిని చంపినారు, వీడు వచ్చి మళ్ళీ పగ తీర్చుకుంటాడా? ఎట్లా? వాడి లోనికి వచ్చి వీడిని పోయి వాడు నరికినట్లు, వీడు నరికింది కూడా ఈయన జ్ఞాపకం లేదు కానీ వాడు పోయి నరికినాడని అందరినీ పాడు చేసినట్లు సినిమా చూపిస్తారు. వాడు డైరెక్టర్ ఎవడో వానికి తెలిస్తే ఇలా చేయడు, అన్ని అబద్ధమే. సినిమా సి అంటే సిగ్గు లేనిది, నీ అంటే నీతి లేనిది, మా అంటే మర్యాద లేదు దానికి. ఆయన దాన్ని చూడడానికి స్త్రీలు పురుషులు ఎంత ఎగబడతారు. ఏమొచ్చింది? దేవుని సత్య వేదం చెప్తుంది. ఇప్పుడు నువ్వు నన్ను చూసేవాయా, మరలా నేను వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను చూడలేవు. పాతాళానికి దిగిన తర్వాత మరలా వాడు రాడు, వాని ఆత్మ అక్కడే ఉంటుంది, మరలా ఇక్కడ రాదు. మీరు దయ్యాలని పుట్టిస్తున్నారు కదా. వాడు తిరిగి రాడు. తర్వాత చదువు. అతడు ఇక ఎన్నడు తన ఇంటికి రాడు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే మన్నిచ్చి అట్లేపోతారు కొంతమంది. మీకు తెలుసా? మీ ఇంటికి రాకూడదు, మా ఇంటికి రాకూడదు. నేను డైరెక్ట్గా అన్ని ఇంట్లోకి పోతాను. ఏమో చుట్టం వచ్చినట్లే నేను చుట్టం పోయినట్లే నేను పోతా. నా పనేది, నాకు తెలుసు సత్యం. చక్కగా ఇంట్లోకి పోతే సార్ అక్కడ ఎట్లా పోవాలి సార్, ఇట్లా రాకూడదు అంటే ఎవడు చెప్పింది అంటాను నేను. ఎవడు చెప్పింది? నాకు తెలుసు కదా, దేవుడు నాకు తెలిపాడు సత్యం. వాడెక్కడ పోతాడు? చనిపోయాడు, మట్లు పడినాడు. మన్ను మట్లైపోతుంది. ఏమన్నాడు ఆదాముతో దేవుడు? నీవు నేల నుండి తీయబడితే కనుక తిరిగి మన్నైపోతుంది. నీ శరీరం మట్టి పోతుంది, నీ ఆత్మ పాతాళానికి వెళుతుంది. ఎక్కడెళ్తుంది? మనం కూడా పోతాం, మళ్ళా తిరిగి ఇక్కడికి రాం. దీనికి ఇంత రాద్ధాంతం వేసి కుటుంబంలో చాలా మంది దయ్యాలు పట్టేవని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పిల్లకు నలిగిపోయేటట్టు చేసి ఆఖరికి ప్రాణం పోయేటట్లుగా చేస్తారు. చాలా మంది అవివేకులు. అందుకనే భక్తులు అంటున్నాడు తిరిగి రాడు, తన ఇంటికి రాడు. చదువు. అతని స్థలము. ఇప్పుడు ఇల్లు కట్టించుకున్నాడు పాపం పుణ్యాత్ముడు. ఎన్ని ఇల్లు కట్టించినాడు? ఒక ఊరు 4 ఇళ్ళు, 4 కొడుకుంటూ 4 ఇళ్ళు కట్టిస్తాడు. ఎందుకంటే ఇన్ని వాళ్ళు కట్టించుకోలేరు, నేనున్నప్పుడే వీళ్ళకి అందరికి ఇల్లు కట్టే వాళ్ళని కట్టిస్తాడు. వీడు కూడా మంచి ఆలోచనే. తన కాటు తాను చూసుకోడు కదా, వాళ్ళని కూడా చూడాలా వద్దా? తండ్రులు పిల్లల కోసమే కానీ పిల్లలు తండ్రుల కోసము కాదు. అందుకని కట్టిస్తాం, మంచిదే. కానీ వాడు ఉండడు, తర్వాత వాని పిల్లలకు కూడా ఉంటుందా? చెప్పండి, ఏమన్నారే? ఉంటాడు, ఉండడు, ఏదో ఒకటి చెప్పండి. ఆ ఇండ్లకు వచ్చి వస్తాడా చూస్తాడా అంటున్నా? పోయినాడు కదా, 4 ఇండ్లు ఉన్నాయి. 4 ఇండ్లు వచ్చి చూస్తాడా? చూస్తాడా? చాలా మంది వస్తాడు అప్పుడప్పుడు వచ్చి. మొన్న కుక్క రూపంలో వచ్చిండాడు, మొన్న పాము రూపంలో వచ్చిండే. పాము వచ్చేది అతనే వచ్చిండేది. నా పక్కన వండుకునేదంటే ఒక ఆయమంటది, నా పక్కనే అంటే భర్త కదా, మా అతను వచ్చిండే. ఎవరు వచ్చిండే? ఎంత మాయకం. వాని చోటు వాడు ఎరగడు సుమా, వాని చోటే తెలియదు. ఒక చెట్టు ఉంది, ఒక చెట్టు అది వాడిపోయిన తర్వాత దాని చోటు అది కూడా దానికి తెలియదు. తర్వాత చెట్టు ఆ చోటు ఎరగదు. అలాగే నీవు కూడా మొక్క వలె అయిపోయింది. తిరిగి చూడనే ఏమొచ్చి నా పక్కన పండుకుండే. మరి పాము పక్కన పండుకున్నాక కాటేయాలి కదా. అతనేం దానికి ఏమనేదిలేమ్మా, అతనేం దానికి నీ దగ్గర వచ్చి పాపం నిన్ను పలకరించడానికి వచ్చేదే, చూడడానికి వచ్చేదే. ఎంత వివేకం! రాడు అని చెప్తుంది వాక్యం. రానే తన చోటు తానే ఎరగడు, పాతాళానికి పోతాడు. తెలుసా? బాగా ఆలోచించాలి మనం. ఎంత బాగా చెప్తున్నాడు భక్తుడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం.
బ్రతికి ఇండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. బ్రతికి ఉన్న వారికి బాగుండండి, మనం అంతా కలిసి మలిసి ఉన్నాం. ఇప్పుడు వినండి వినండి వినండి, జాగ్రత్త చూడండి. బ్రతికి ఉన్న ఇండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. మీరు నన్ను చూసి ఆశపడతారు, ఏదన్నా నీ వల్ల నాకు మేలు కలగాలని. మిమ్మల్ని చూసి నేను ఆశపడతాను, ఆశ కలదు. బ్రతికున్న వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. చచ్చి ఉన్న సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. అది సింహమే, ఏం చేస్తాం? అది సింహమే, ఏమైంది దానికి పని? ఏం పని అయిపోయింది దాని పని? సింహం పని ఏమైంది? నేను చెల్లులో చూశాను నిన్న, ఒక జింకన సింహం అంటుకునింది. అది ఆ జింక కొమ్ములు పొద్దు ఇంత పెద్దగా ఉంటాయి లేదా, దుప్పి ఇంత పెద్దగా ఉంటాయి. పట్టి అది ఇట్లా చెలిగి తట్టేపట్టి ఈ కంటిలో నుండి యువతలకు వెళ్ళింది మొఖానికి. దాని పని అయిపోయింది, సాప్కల క్లోజు. ఇక అది కథం లేకుండా నీళ్ళు తప్పుకున్నది, తాగనికపోతుంది. అబ్బా, ఈ సింహమే కానీ ఏమైంది ఇప్పుడు? దాని పని అయిపోయింది. అంటే బ్రతికున్న కుక్క మేలు కదా, కుక్క మేలు. సింహమే ఎంత బలం అయితే ఏం చేస్తాం? ప్రయోజనం ఏముంది? కింద చదవండి ఇప్పుడు 5వ వచనం. బ్రతికుండి వారు, ఇక్కడ మనకందరికి తెలుసు ఈ విషయం, తెలదా? మనకందరికి తెలుసు. సస్తమా సాయమా? ఏమో మనం చస్తాం, మన భాషలో మనం మాట్లాడుకునే భాష ఇది. చస్తాము అంటాం, చచ్చిపోయా అంటాం కదా మనకు వచ్చే భాష. బైబిల్ ఏమంటుందంటే నిద్ర అంటది, మరణము అంటది. ఏమంటది? మరణం అంటది. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మరణం అంటది. మనమైతే చచ్చిన కాబట్టి చచ్చి బ్రతికుండి వారు తాము చచ్చురని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. మనమంతా చచ్చిన తర్వాతనే వాళ్ళ పని చేస్తాం, చాలా మంచి మంచి కార్యాలు చేస్తాం. చచ్చిపోయిన తర్వాత ఎంత ఖర్చు అయినా పెడతాం. ఒక మంచి చచ్చిపోతే అంతకుముందు ఒక రూపాయి కూడా ఇయ్యం. కొడుకులు కూడా చాలా సంబరపడి అలా వాళ్ళ తిప్పలు కాదు, అది ఏమైనా ఏం చేయాలా వంటలు, మంచి మంచి వంటలు. చచ్చినప్పుడు మరిన్నప్పుడు మధ్య నీళ్ళు పోయకుండా చచ్చిన తర్వాత పాడి కట్టిందట. ఏం లాభం కదా? వీళ్ళు నువ్వేం చేస్తావు వానికి తెలియదు. మీరు ప్రార్థన చేయండి రాసా అని పిలుస్తారు. పోయి ప్రార్థన చేస్తాం, ఆయన వింటాడా? ఏమ్మా వింటాడా? అసలు ఆయన మనల్ని చూస్తాడా? మనం ఆయన చూస్తాం కానీ ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శవమై పడిపోయినాడు. ఏమైపోయాడు? ఏమీ ఎరగడు. మీరేం చేసినా అతనికి తెలియనే. చూశారండి, ఏమి చేసినా అతనికి ఏమి తెలియదు, ఏమి ఎరగడు. వారి పేరు మరవబడి ఉన్నది. వారికి ఇక్కడ ఏ లాభము, వారికి ఇక్కడ ఏమి లాభం కలదు. కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకం చేస్తారులేండి. మహానుభావులు, నేను ఇక్కడ మనకు దగ్గర సమాధి ఉన్నప్పుడు ఆకులు తెచ్చుకునే వాళ్ళు, తర్వాత బీడీల కట్టలు తెచ్చుకునేవాళ్ళు, బీడీ తాగే వాళ్ళకి బీడీలు అందించేవాళ్ళు. ఇవన్నీ బాగా అనుభవించిన నేను. బీడీలు తాగి అట్లా కూర్చొని బీడీలు తాగి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వాళ్ళు బీడీలు తాక్కుంటా మాట్లాడుకుంటా ఇటు బా అటవా పిల్లలు అరవై ధైర్యం కాదు. వాళ్ళు ఆ రోజు అట్లా మాట్లాడేవాళ్ళు. ఆకులు వేసిన వాళ్ళకి ఆకులు ఇచ్చేది. తర్వాత ఇతను ఆకేసుకున్నాడు అనుకో, ఆ సమాధి నాడు 3 నాడు పోయి ఆకులు పెట్టేది అలా సమాధి కదా. తర్వాత సరాయి తాగడం అనుకో, సరాయి సీసాలు పెట్టేది. ఇట్లాంటివి చూసినా నేను. తర్వాత బీడీలు తాగితే బీడీలు, కళ్ళు తాగితే కళ్ళు ముంత, ఈ విధంగా ఆ బోకులలో పోసి వచ్చేది. తాగుతాడా? బీడీలు తాగుతాడా? ఆకులు వేసుకుంటాడా? ఆకేసుకుంటాడా అమ్మ? అమ్మ ఆకేసుకుంటాడే, భలే ఆకులు వేసుకుంటాడు. ఇంతకుముందు అది కూడా చూసినా నేను. చిన్న మేక తీసుకొని కూర్చోవాళ్ళు. ఏంటి మేక అట్లా కూర్చోరు? అది ఏమంటే ఏం లేదు, అది మళ్ళీ తిరిగి ఇంటికి రాకుండా ఈ మేక అడ్డమవుతుందే. ఎవరు అంత దౌర్భాగ్యులు, ఎంత దౌర్భాగ్యం!
ఎంత అమాయకులు. చనిపోతామని తెలిసే చచ్చిపోతే తిరిగి రామని కూడా తెలియదు ఇంత చాలామందికి. అట్లని ఊరబెట్టి సవాన్ని పెట్టి రాత్రాల్లో ఉండి పొద్దున అక్కడే మోసుకొని పోయి పెట్టేది ఆచారాలు. అందుకనే భక్తులు చెప్తున్నాడు, ఇవన్నీ మానుకోండి అయ్యా, ఇవి చేయొద్దండి. వాని పని అయిపోయింది. ఈరోజు డిన్నర్ చేస్తారు. డిన్నరు చనిపోయినట్టు 3 4 5 దినాలు 9 దినాలు 5 దినాలు మించితే 11 దినాలు. అప్పుడు నేను కూడా మీ మాట వినాలాగా. అప్పుడు నేను కూడా ఏం చేయాలా? మీరు తాగమంటే తాగాలా, తినమంటే తినాలా. తినకపోతే నువ్వు అక్కడ తినకుండా వీళ్ళంతా తీసుకుపోతావు. మళ్ళీ ఆర్డర్ చెయ్యి, ఆ తర్వాత ఉంటుంది మరి అని ఈ విధంగా వస్తున్నారు జనాలు. అందుకే మహానుభావుడు చెప్తాడు, ఎంత జ్ఞాని, ఎంత జ్ఞాని, అనంత జ్ఞాని మన దేవుడు. అందుకనే చచ్చిన వారు ఏమి ఎరగరు, వారి పేరు మరవబడినది కనుక వారికి లాభం కలగదు. వారు ప్రేమింపరు. ప్రేమిస్తారా? అయ్యో నేను పిల్లల్ని నిడిచిపెట్టి వస్తే నా పిల్లలు ఏమవుతారు అంటదా? ఆయన పిల్లలు కానింది అప్పుడే 3 నెలలు అయింది అనుకోండి. 3 నెలల పిల్లలు నిడిచిపెట్టిపోయింది. ఆయమ్మ బిడ్డ మీద జాస్ ఉంటుందా? ఉంటుందమ్మా. ఆయమ్మేమ్మా వస్తుంది పాపం, పిల్లల్ని కనికరించిపోతుందట. కింద పడి దెబ్బ తగిలేదే అంటారు కొంతమంది. ఆయమ్మ వచ్చిందిలే, ఆయమ్మ వచ్చింది, ఎత్తుకునింది, దెబ్బ తగిలేదు. ఇవన్నీ విన్నాను నేను. ఇట్లాంటి మాటలు కూడా ఎట్లా చేస్తే సరిపోయాయని చెప్పితే అర్థం కాదు. తింటే వాంతికి వస్తుంది, చెప్తే లోనిది కాదు. మందు ఎట్లా సేదయిందో అట్లా సేదయింది మనిషికి దేవుని వాక్యం. అందుకనే వాళ్ళు ఏం చేయాలంట? ప్రేమింపరు. ప్రేమిస్తారా? ప్రేమింపరు. ఏమి తెలియదు వాళ్ళకి. అయిపోయా, వాళ్ళ బతుకు అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. కానీ మరొక భయంకరమైనటువంటి స్థితి ఉంది వాళ్ళకి. శరీరానికి కాదు, ఆత్మకుంది. చూడండి, ఆ తర్వాత ఏం చేయు? పగబెట్టుకొని వాడిని చంపిండే కాబట్టి పొద్దు వానికి ఇట్లా జరిగేదరా, వాడు వచ్చి చంపేయడం అన్నీ యాక్సిడెంట్ తెచ్చివసుడి అంటారు. పగబెట్టుకుంటాడా? మీరు పగబెట్టుకుంటారు కానీ వాడికి పగ లేదే లేదు. చంపినందుకు ఉంటుంది శిక్ష. అంటే నేరం చేసిన వానికి నేరం తగిన శిక్ష ఉంటుంది. చనిపోయిన వాడు ఏం దాని గురించి ఆలోచించాడు. తన తిప్పలే తనకి ఎక్కువైపోయింది. ఇంకా తన బరువే తాను మొయ్యలేడు. అందుకని వాళ్ళు పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటి విషయంలో దేని యందు వారికి వంతు లేదు. 4 ఎకరాల్లో వంతు లేదు, 4 ఎకరాల్లో వంతు లేదు, 4 తరాల బంగారులో వంతు లేదు, 4 లక్షల్లో వంతు ఉందే. దుమ్ము ఒక 10 లక్షలు అప్పు చేసాడే, వంతుందే. నేనే వచ్చి కడతాను అంటాడా అన్నాడు. లేదు, వీడు ఉన్నోడు మొయ్యాలి అంతేగా. ఎవరు మొయ్యాలా? తండ్రి చేసిన అప్పులు పిల్లలు తెంచాలా వద్దా? వాడు చేసిన తప్పు అప్పు నాకేం పట్టిందని అంటే అనుకో, న్యాయగడేనా? అందుకని ఏవు యథార్థవంతుడు, న్యాయవంతుడు. తండ్రి వచ్చిన తర్వాత అప్పులు ఉంటాయి. ఎందుకోసం చేశాడు? తన కోసం చేస్తున్నాడా, పిల్లల కోసం చేసినాడా? కుటుంబం కోసమే కదా. వీళ్ళని చిన్న గుడ్డుని తీసుకొచ్చి ఇంత పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పెద్ద చేసిన తర్వాత అప్పు వాడు చేసిన అప్పు వానికే సంబంధం, నాకు సంబంధం లేదు అనేవాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి మహానుభావులు చేతి మొక్కలు దెండుకున్నారు. అట్లా అయితే ఎగిరిఫా అటుకే అప్పు అయితే ఇంకేముంటుంది నన్ను అడగము అలాంటివి కూడా అన్నారు. సుమా జాగ్రత్త. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం చూసేది ఉండదు. మనం అతన్ని చూడలేము. ఇప్పుడు చూస్తామా? పోయిన వాడు చూస్తున్నావా? వాళ్ళు కనపడతారా? కనపడరు. ఎక్కడ చూస్తారంటే వాళ్ళు ఎక్కడ కనపడతారంటే ఒక చోట్ల కనపడతారు. లూకాసువార్త 16వ అధ్యాయం 22 నుండి చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, మా చాలా చక్కటి మాటలు వినాలి మీరు, హృదయంలో నాటుకోవాలి ఈ మాటలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకునేను. అది అక్కడ రెస్ట్ హెడ్ క్వార్టర్, విశ్రాంతి భవనం. అబ్రహాం ఉండే చోటు విశ్రాంతి భవనం. అది
దేవుని పిల్లలు దరిద్రులై దేవుని కోసం బ్రతికితే బీదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యము వారిది. అక్కడ ఉంటారు వాళ్ళు. అబ్రహాం అక్కడికి వెళ్ళాడు. ఈ దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు భూమి మీద కట్టుకునేదానికి బట్ట లేదు, కట్టే గుడ్డ లేదు, తినడానికి అన్నము లేదు, కంటికి నిద్ర లేదు. నువ్వు తప్ప నాకు దిక్కే లేదు. నన్ను ఆదరించే వాళ్ళు లేరు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, తినడానికి తిండి లేదు, కంటికి నిద్ర లేదు. నాయన నీవే నా శరణ్యం, నీవే నా దిక్కు, నీకే నా నమస్కారం చేస్తానని ఆకలైన, బాధ అయినా, కురుపులైన, వేదనైన, మంటైన, దేహం అంతా ఒళ్ళంతా బాధే. ఇంత బాగా ఉన్నా ఆయన దాని గురించి ఆలోచించలేదు, కానీ తప్పిపోకుండా దేవుని వైపే చూశాడంట. నీవే నాకు దిక్కు, నీవే నాకు అండ. చూశాడు. ఈరోజు దేవుడు పిలిచాడు ఆయన్ని. పిలిచాడు, వెంటనే పరదేశికి వెళ్ళాడు. అబ్రహాము రూమున అనుకున్నాడు. చూశారండి, భూమి మీద కష్టాలే కష్టాలు, చాలా బాధపడుతున్నాడు. ఇది చూసినటువంటి ధనవంతుడు అక్కడే ఉన్నాడు. వాడు బాధపడుతున్నాడు. కురుపులు, ఏదైనా 2 ముక్కలు తిందామనుకుంటే కుక్కలు తింటున్నాయి, వాడు కురుపులు నాకుతున్నాయి. కడుపు నిండడానికి లేదు, ఆకలి తీర్చుకోవడానికి లేదు. ఇంత బాధ అయినా దేవుణ్ణి మర్చిపోలేదు. నాకు అక్కడుంది, ఎక్కడుంది, ఇక్కడ నాకు ఏమి లేకపోయినా పర్లేదు, అక్కడుంది చోటు, అక్కడుంది, అది కావాలి నాకు. నేను అక్కడ ఉండాలనుకున్నాడు దరిద్రుడైన లాజరు. ఈ ధనవంతుడు అనుకున్నాడు ఇదే శాశ్వతం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డలు, సమృద్ధి ఉంది, కష్టమే లేదు, ఆకలే లేదు, దప్పుకే లేదు, హాయిగా సుఖపడుతున్నాడు. ఇప్పుడు వాడు చనిపోయి పాతిపెట్ట, ఇతన్ని పాతిపెట్టినారు, అతన్ని పాతిపెట్టలేదు. చాలామంది దరిద్రులు ఇలాంటి వారిని చూస్తే కుక్కని ఈడ్చినట్టు ఈడ్చాడు, వారిసింటారేమో, వ్యాధి ఉన్నది, మోసుకొని పోతారా? ఇప్పుడు పర్లేదు, దేవుని దయ వల్ల ఎలాంటి రోగమైనా తీసుకుపోయి మనం మందు చేస్తాం. అప్పుడు అలాంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితి అంటే ముట్టుకోరు కూడా, తీసుకుపోయి ఎడవ పారేసింటారు. అలాంటి ప్రమాదం జరిగిందేమో, కానీ అక్కడ వెంటనే నెమ్మదికరమైన చోటుకి వెళ్ళాడు. వీడు చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, సమాధిలో శవం ఉంది. వీడు అక్కడ వెళ్ళి కేకలేస్తున్నాడు. చూడండి, చదువమాట. ధనవంతుడు తండ్రి చదువు, పైన చదువు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకుని లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో వేదన పొందుతున్నాను. ఏం పొందుతున్నాడు? అక్కడ కన్ను తెరిచాడు, ఇక్కడ కన్ను మూసాడు, అక్కడ కన్ను తెరిచాడు. ఇప్పుడు చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు చూస్తే ప్రయోజనమా? ఏమన్నా ఉందా ప్రయోజనం? ఇప్పుడు చూసినాడు, పైన చూస్తున్నాడు. అయ్యో, వీడేమో అక్కడ చూస్తున్నాడు. చూస్తే లాజరు కనపడుతున్నాడు. లాజరు భూమి మీద ఏ రూపం ఉందో అదే రూపం అక్కడ ఉంది. అంటే శరీరం లేదే, శరీరం లేదు అతనికి. ఏం లేదు? శరీరం లేదు, ఆత్మ ఉంది. ఆత్మరూపం ఎట్లుంది? లాజరు భూమి మీద ఏ రూపంలో ఉన్నాడు అదే రూపంలోనే ఉన్నాడు. వీడు, ఈయనకి కూడా శరీరం లేదు, మట్లో ఉంది. ఎక్కడుంది? మట్లో ఉంది. ఇతని ఆత్మ ఎక్కడుంది? పాతాళంలో ఉంది. ఇప్పుడు కన్నులు ఎత్తి చూసి కేకలేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు? తండ్రిమైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కంటే లాజరు, నీ దగ్గర ఉన్న లాజరు నా దగ్గరకు పంపించి ఒక చిన్న చుక్క నీటి బొట్టు, పరదేశంలో ఉన్నటువంటి నీటి చుక్క, అందులో నీటిలో ఒక సిడిగిలేలో లేక యాయలో ఒక ఏలు పెట్టి ఆ ఏలు కంటుకున్న ఒక చుక్క బొట్టు, నీటి బొట్టు ఆశించాడు. ఆ చుక్క నీరు నా నాలుక మీద ఇడిస్తే నా దాహం తీరుతుంది, నా మంటలు ఆరిపోతాయి, చల్లారుతాయి అనుకున్నాడు. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది అక్కడ, ఎంత నెమ్మదిగా ఉన్నాడు లాజరు. అయ్యో, నేను ఇక్కడ వేదన పొందుతూ కేకలు, మంటలతో అగ్ని జ్వాలల్లో వేదన పొందుతున్నాను అంటున్నాడు. ఇక్కడ దేవుని చూడలేదు, ఇప్పుడు అక్కడ చూస్తున్నాడు. ఇక్కడ దేవుని వైపు చూడలేదు, దరిద్రులైన వారిని కనికరించలేదు, బీదలైన వారిని కనికరించి. ఇప్పుడు ఏమైంది? వేదన ఉంది, లాజరును పంపించు అన్నాడు.
కాదు సుమా, నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించింది, ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నావు. వాడు కష్టపడ్డాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. నీవు సుఖపడ్డావు, ఇప్పుడు కష్టపడుతున్నావు అని అంటే నీ దగ్గరికి మేము రావడానికి కానీ మా దగ్గరికి నువ్వు రావడానికి కానీ అవకాశమే లేదు. మధ్యన మహాగాధం ఉంచబడింది. మహా అనే దానికి అంతు లేనంత విశాల దూరం ఉందట. ఎవరు రాలేడు ఇక్కడికి. ఎక్కడ ఉన్నవాడు అక్కడే. అయినా పరదేశపోయిన వాడు ఇక్కడికి రాడు. లాజరు వాడిని ఎప్పుడైనా చూసినాడా? చూసినట్లు ఉందే అని. లాజరు ధనవంతుని చూసినాడా అంటున్నా. ఏం పని అంత, ఏం పని. అక్కడ ఏముంది? మహా ఉన్నతమైన ప్రశాంతత ఉంది. ఇక అలాంటి ఆ చెడ్డ చోటు చూస్తాడా? చూడబుద్ధి అవుతుందే. ఎలుగులో ఉన్నవాడిని చీకట్లో ఉన్నవాడు చూడొచ్చు, చీకట్లో ఉన్నవాడు ఎలుగులో ఉన్నవాడిని చూడలేడు. ఇంత గొప్ప పరమాత్మ ఉంది. ఇప్పుడు చూస్తున్నాడు పైకి, అప్పుడు చూడనే. అందుకని మీరు నన్ను చూస్తున్నారు కానీ ఇక మీదట నన్ను చూడరు. అందుకని ఇప్పుడు కేకలేస్తున్నాడు. అక్కడ నాకు 5 మంది తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? రికమెండ్ చేస్తాను. అబ్రహాము తండ్రి, నాయనా నీకు మొక్తా. ఎన్నన్నాడో కానీ కొద్దిగా ఇవన్నీ నేను ఎట్లన్నా కానీ దయచేసి నా తమ్ముళ్ళని 5 మంది ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి ఇదే లాజర్ని పంపించు. అక్కడికి చచ్చిపోయినాడు మరి లేచిపోయి ఇంటికి పోయి చెప్తే, అమ్మ మీ ఇంటికి చచ్చిపోయినా మీ తమ్ముడు అన్న చచ్చిపోయినాడు, వచ్చాడనుకోండి ఉంటారా మీరు ఇంట్లో? వచ్చినాడనుకోండి నిలబడతారా అంటున్నా. ఊర్లో ఉన్న వాళ్ళంతా పరారు, ఎవరున్నారు. వాడు వచ్చేది ఉండదు, మనం తిరిగి ఇంటికి వచ్చేది ఉండదు, చూసేది ఉండదు. అందుకనే ఏమన్నాడు ఆయన? అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషే భక్తుడు ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వింటే నీకు పట్టిన కత్తి నీ తమ్ముళ్ళకు పట్టదు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలా, మిమ్మల్ని దేవుడు దిగొచ్చి చెప్పడు సుమా, మీకోసం దేవుడే దిగొస్తాడా? ఒక ఆయన అన్నాడు, ప్రార్థన మొదలా అంటే ఏమన్నాడంటే, నువ్వు చెప్తే వస్తాను, నాకు దేవుడు బుద్ధి పుట్టియాలని. అబ్బా, అందరినీ పిలుచుకుంటూ వస్తుంటాయినప్పుడు ఇంటికి అటు నుంచి మా ఇల్లు అక్కడ సందులు ఉండేది. అక్కడి నుంచి వర్షం పడినా నానకుండగా, బైబుల్ మాత్రం నానకుండగా నేను దోర్లు దుంకినా ఆ సందులో పోయి దాన్ని కప్పుకొని వస్తుంటే చర్చి కొట్టమప్పుడు పిలిస్తే అందరూ అస్సం బాగుంటుంది. ఆయన అన్నాడు ఆ మాట, అబద్ధం నుంచి ఎవరు పిలకుండా అయితే ఇక పిలిస్తే ఏం ప్రయోజనం లేదని మైకులు పిలిచే పని పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి అండి. ఏం మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు? ఏం మాట్లాడుకున్నాం అంటున్నా? అబ్రహాం, లాజరు. మా తమ్ముళ్ళని ధనవంతుడు మా తమ్ముళ్ళని ఎట్లా రికమెండేషన్ చేసి లాజరు చెబితే వాళ్ళు మారితే మరలా నీ దగ్గరకు వస్తారు. లాజరు వచ్చినట్లా అది కుదరుతున్నారంతా దేవుని సేవకులు. వాళ్ళంతా చెప్తే వాళ్ళ మాట వింటే నీకు పట్టిన గతి వానికి పట్టదు. చాలా మంది మాకు దేవుడు బుద్ధి పుట్టిస్తే వస్తాము, నీకు బుద్ధి పుట్టిస్తాడా? నీకే బుద్ధి పుట్టినప్పుడు ఆయనకేం పట్టింటుంది? నా ఎద్దకు రమ్మన్నాడు కానీ ఆయన రావద్దు అన్నాడు. నీకు బుద్ధి ఎప్పుడు పుడుతుంది? ఇంకా నీకు బుద్ధి పుట్టదు, నువ్వు రావు. జాగ్రత్త సుమా. అందుకే ఇప్పుడు మనం ధనవంతుడైనటువంటి లాజరు, దరిద్రుడు ధనవంతుడు ఉన్న చోటు ఏదంటే పాతాళం, బగ్గ మండే అగ్ని జ్వాల. లాజరు ఉండే చోటు ఏదంటే విశ్రాంతి భవనం, హాయిగా ఉన్నాడు. తన జీవితం అంతా అక్కడే చూసినాడు, పైకి చూసినాడు కానీ కిందికి చూడలేదు. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వాటినే ఆ నీతి కార్యాలు వెతకండి అన్నాడు దేవుడు. పైన యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి అని దేవుడు ఉన్నాడు, కుడి ప్రక్కన క్రీస్తు కూర్చొని ఉన్నాడు. వాళ్ళని ఎతకండి, అది మీకు దొరుకుతుంది. అందుకే ఇప్పుడు యోబు గారు చక్కటి మాట అంటాడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం వచనము 25వ వచనం చదవండి. అయితే ఏమంటున్నమాట? అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడనియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయినను
అంటే మన భాషలో సిబికి పోయి ఉంటుంది. సిబికి ఒక శవము కాలువలో నీటిలో ఉండి అట్లే ఉందనుకోండి, చేపలు తినేస్తాయి, అట్లా తెల్లగా అయిపోతుంది శవము, సిబికి పోతుంది, గబ్బు అంతా చూడబుద్దిగా అట్లా అయిపోతే కూడా నా శరీరము సిరికి పోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో నేను దేవుణ్ణి, శరీరముతో అనే కాడ 2 అనే పొట్టక్షరం ఉంది, కింద చదవండి. లేక శరీరము లేని వాడని ఆత్మ శరీరముతో లేచిపోతాడు. ఆత్మ శరీరముతో పరలోకానికి లేచి వస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ లేస్తారని వ్రాయబడింది. అందరూ చనిపోయిన వారంతా కూడా దేవుళ్ళు నమ్మిన వాళ్ళంతా లేస్తారు. లేస్తే ఈ మట్టి శరీరంతో లేస్తారు అనుకున్నారా? మట్టి శరీరంతో లేస్తారు అనుకున్నారా మీరు? అంటున్నా ఏమనరే, మట్టి శరీరంతో లేస్తామా చనిపోయిన తర్వాత, యేసుప్రభు వచ్చిన తర్వాత? మరి లేక ఆత్మ శరీరంతో లేస్తామా? ఆత్మ శరీరం అది క్షయమైనది కాదు, అక్షయమైనది. అక్షయమైన శరీరంతో లేస్తాను నేను, అక్కడ దేవుణ్ణి చూస్తాను అంటాడు. ఎవరంటున్నారు అన్నమాట? ఏమంటున్నారు? నేను దేవుణ్ణి చూస్తాను. అయితే ప్రియులారా, నన్ను మీరు చూడరు, నేను మిమ్మల్ని చూడను, కానీ చూసే టైం ఒక రోజు ఉంది. నేను సాక్షాత్తు నా శరీరంతోనే నా ప్రభు అయిన దేవుణ్ణి చూస్తాను అన్నాడు. చూస్తాను అన్నాడా లేదా? చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరెవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నేనే కనులారా అంటే ఎవరు కాగా ఆయన చూస్తారో? లాజరు చూశాడు కాబట్టి, లాజరు బాగున్నాడు కాబట్టి చూశాడు ఆయన్ని. అలాగే ధనవంతుడు కూడా అనుకోలేదు, ఆయన చూడాలనుకోలేదు, చూడలేదు, చూడకపోయాడు. చూశాడు కానీ సమయం దొరకలేదు. కాబట్టి యోబు గారు అంటున్నాడు ఎంత చక్కటి మాట, నేను శరీరంతో దేవుణ్ణి చూస్తాను. ఇక్కడ ఉండి ఉన్నంతకాలం ఆయన వైపు చూశాడు. అందుకని యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును ఇది విడిచిపెట్టాడు కాబట్టి దేవుని చూశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు దేవునితో కూడా ఉన్నాడు, దేవుని చూస్తున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చాలా సంగతులు ఉన్నాయి ఈ విషయంలో. మన అంశభాగం ఏది చెప్పండి? మనం మాట్లాడుకున్న అంశభాగం ఏది? నన్ను చూచువాని కన్ను ఇక మీదట నన్ను చూడదు. తర్వాత నీ కన్నులు నా తట్టు చూచును కానీ నేనుండక. మనమంతా చూస్తాం, చచ్చిపోయినాడు ఏడుస్తాం, కానీ అబ్బాయి ఏడిపే కాదు. ఇంకా నాకు కూడా ఏడుపు వస్తుందండి, ఎంత తట్టుకోలేనట్లే. వీళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. ఏమే కదా దేవా, ఎంతండి, ఏమి తెలకుండా చచ్చిపోయి కదా వీడు, దేవుడనే భయం లేకుండా చచ్చిపోయి కదా తండ్రి. అప్పుడు అట్లా ఏడుపు వస్తుంది నాకు. అట్లా పిల్లరా, ఏమేమో చేస్తాము, ఏమేమో చేసుకొని ముగించుకుంటాం, కానీ ఏమి దేవుని కూర్చున్న జ్ఞానము లేకుండా, బుద్ధి లేకపోవడం చేత మూడు చనిపోతారు. చనిపోయిన తర్వాత మనమంతా ఏడుస్తాము. ఏడ్చినా మనకు లాభం లేదు, వాడికి కూడా. వాని కోసం ఎప్పుడే అడవాలంటే బ్రతుకున్నప్పుడే అది కన్నీళ్ళు పెట్టాలా. నిజమే చెప్తున్నా, ఇప్పటికీ నేను కన్నీళ్ళు రాతాను, ఏడుస్తాను. చనిపోయిన వాళ్ళందరిని వచ్చి రాత్రి అంతా ఆలోచిస్తాను. ఒక్క మాట అయినా వినలేదు కదా తండ్రి, ఒక్క మాట అయినా వినలేదే, నీ మాట వినకుండా పోయినాడే, ఎంత భయంకరం అయిపోయిందని ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ వచనాలు పాడుతూ నిద్రపోతాను. చెప్పలేకపోయినా, చెప్పినా కానీ వినలేదే. ఇప్పుడు అక్కడ ఏడుస్తాడు, 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 ఏడుస్తాడు. టైం ఉందే? టైమే లేదు. ఏడితే ఇంకా ఏమాత్రము మానుకునేది నేనే. కాబట్టి మనం అంశభాగాన్ని నన్ను చూచుకొని ఎన్నడూ నన్ను చూడనే మీరు నా తట్టు చూస్తారు, కానీ నేను మీ తట్టు చూడడు. కానీ మనం ఎక్కడ చూడాలా? దేవుని వైపు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో అద్భుతమైన మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి లాజరు బ్రతికినాడు, ఏబు బ్రతికినాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు ఆయన యేసు వైపు చూచుతూ మన ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తేవారు చూస్తారు ఆయనని. అలాంటి వారికి చూపు మరలా అక్కడ వస్తుంది. ఇక్కడ చూపు వచ్చినా అక్కడ చూపు వస్తుంది.
ఇక్కడ చూపు రాకపోతే అక్కడ చూపు ఉండదు ఇక, లేదా ఆ చోటే లేదు ఇక. జాగ్రత్త పడదాం. మనం ఎవరి వైపు చూడాలి మరి చెప్పండి, ఎవరి వైపు చూడాలి? సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి పాపము చూడకుండా దేవుని వైపు చూడాలి. చూస్తే లాజరు దేవుని సన్నిధిలో హాయిగా నెమ్మదిగా ఉన్నట్టుగా మనం కూడా ఉండబోయే సమయం వస్తుంది, రాబోతుంది. అది ఎప్పుడో దగ్గరలో ఉంది. అది రేపు మాపు వస్తే అయిపోయింది. చటుక్కున ఎగిరి అక్కడికి పోతాం. చటుక్కున ఇక్కడ తెంచివేయబడితే అక్కడ కన్ను తెరుస్తాం. జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు దేవునికి స్తోత్రాలు. మీ అందరూ కూడా నిండా ఉన్నారు.